ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని పిలిచి సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 89వ అధ్యాయము 32 నుంచి లాస్ట్ వరకు. నేను వారి తిరుగుబాటుకు దండనతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారికి శిక్షించదును. కానీ నా కృపను అతనికి పొత్తిగా ఎడము చేయును. అబద్ధికుడనైన విశ్వాసత్యమును విడువను. నా నిబంధన నేను రద్దుపరచుదును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. అతని సంతానం శాశ్వతంగా ఉండునని అతని సింహాసన సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండునని. సూర్యుడంత కాలం అది నిలిచినని ఇంటి నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచినట్లు అని 37. నా పరిశుద్ధ ఆత్మతోడని నేను ప్రమాణం చేస్తుని దావీదుతో నేను అబద్ధమాడుదను. ఇట్లు సెలవిచ్చి ఉండియో, నీవును మమ్మును విడనాడిన విసర్జించి ఉన్నావు. నీ అభిషేక్తుని మీద నీవు అధిక కోపం చూపుచున్నావు. నీ సేవకుని నిబంధన నీకు సహాయమైన అతని కిరీటం నేను పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నాను. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలను పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవారందరూ అతన్ని దోచుకున్నారు. అతడు తన పొరుగువానికి నిందాస్పదుడుగా ఆయన. అతని విరోధులకు కుడి చేతిని నీవు ఇచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలబెట్టుకున్నావు. అయితే అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనం నేల పడగొట్టి ఉన్నావు. అతని యవనకాల దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతోను అతన్ని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువు. ఎంతవరకు నీ ఉగ్రతను అగ్నివలె మండును. నా ఆయుష్కాలం ఎంత కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నావు. ఎంత వ్యర్థముగా నువ్వు వాళ్ళందరినీ సృజించి ఉన్నావు. మరణంను చూడక బ్రతుకు వాడెవడు? పాతాళం యొక్క వశమును కాకుండా తను తాను తప్పించుకుని వాడెవడు? ప్రభువా, నీ విశ్వాసంతోడ నీవు దావీదుతో ప్రమాణం చేసిన చుట్టిండు నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకున్నాము. బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకున్నాము. యెహోవా, నీ శత్రువులు చేసిన నిందను, నీ అభిషేక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందను యెహోవా నీ నిత్యము స్తుతించునుగాక. ఆమేన్, ఆమేన్. దావీదు మహారాజు కీర్తనలో తన జీవితంలో చేసిన మేలు గొప్పవి ఉంటాయి. మరి ఎంతకాలము నువ్వు మరి నలభై 46వ వచనం. యెహోవా, ఎంతవరకు నువ్వు దాగి ఉందవో, నిత్యం దాగి ఉందవా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె నుండును. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఎంత వ్యర్థంగా నువ్వు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణం చూడక బ్రతికి నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకుని వాడెవడు?
చూసావా? మరణం చూడని నరుడు ఎవరు? నీ ఉగ్రత ఎంతకాలం దాగి ఉంచుదు? మరి మరి పాతాళం యొక్క వశం కాకుండా తాను తప్పించుకునేవాడేవారు. యేసు ఎరగని ప్రతి ఒక్కరూ ఆరని అగ్నిగుండంలో మండాల్సిందే. మరి ఎంతకాలం నువ్వు ఉగ్గురుగా ఉండకుండా ఉంటావు అని ఇందులో చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు దసరా ఫెస్టివల్, దానికి సంబంధించిన దేవతలని పూజిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆరని అగ్నిగుండానికి వెళ్తారు. చెప్తే నమ్ముతారా? నమ్మరు. వారి ఆచారాలు, వారి పద్ధతులన్నీ వారి దృష్టికి ఇంపుగానే ఉంటాయి. మేము చేసేది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. అది తీసుకుపోతారా స్వర్గానికి? తీసుకువెళ్ళరు. వాళ్ళకి అలాంటి అధికారం లేదు. నమ్మరు, విశ్వసించరు. యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తున్నా కూడా, మరో అని చెప్తున్నా కూడా వినిపించుకో. వారి ఆచారాలు, వారి కట్టుబాటులు వదులుకోలేక, సత్యమైన మార్గంలో నడవలేక జనులు మరి కట్టెల వలె ఉన్నారట. కట్టెలేంది? మనం పొయ్యి రాజేయడానికి, ఏదైనా వంట చేసుకోవడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా నరకానికి జనులు కట్టెల వలె ఉన్నారట. మరి ఎంతకాలం నువ్వు మరి ఎంతవరకు దాగి ఉందో, మరి ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మన్నును, ఉగ్రత దేవుని ఉగ్రత అది భయంకరంగా వస్తుంది. అగ్ని ఆగ్రత, పురుగు చావదు, గబ్బున రగులుచుండును. మరి రగులుచుండును. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నావు. ఎంత వ్యర్థంగా నువ్వు నరులందుకు సృజించున్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకున్న వాడు ఎవరు ఈ లోకంలో? దేవుడు ఆయన ఉగ్ర రూపం దాల్సే ఈ మనుషులు మరి ఈ లోకంలో అందరు చేస్తారు. నువ్వు చేస్తావు, నేను చేస్తాను. కానీ ఆరనే ఆత్మకి నరకం ఉన్నది కదా, అది ఎవరు తప్పించుకోగలరు? ఇక ఈ లోకం చేసిన జన్మలన్నీ చేసి మళ్ళీ కుక్క జన్మ, పంది జన్మ అని మానవులు తలిస్తూ ఉంటారు. మళ్ళీ జన్మే ఉండదు. ఒకే జన్మ, ఒకేసారి పుట్టడం, ఒకేసారి మరణించడం. అలా భ్రమించుకుంటూ ఆ చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు. మనకైతే ఆయన దేవుని ఉచితమైన కృప చేద్దాం. దేవుని ఎరిగి ఉండుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఈ లోకంలో మనల్ని ఎన్నో విధాలు అంటూ ఉంటారు. మనం పట్టించుకోవాలి. మనలో ఉన్న దేవుణ్ణి అట్టునని ముందు గ్రహించాలి. అందుకే మత్తయి సువార్తలో ఒక కాడ చెప్పబడి ఉన్నది, మిమ్మల్ని ఎవరైనా దూషించిన ఎలా, మిమ్మల్ని ఎవరైనా హింసించిన ఎలా, మీకంటే ముందుగా నన్ను దూషించి ఉన్నారని మీరు తెలుసుకోండి. అంతేకాదు పరలోకమందు మీ ఫలము అధికంగా ఉంది ఈ వాక్యంలో సెలవిచ్చి ఉన్నదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఎవరైనా తిడితే, ఎవరైనా నిందిస్తే, ఎవరైనా అవమానపరిస్తే, ఎవరైనా హేళన చేస్తే ఫస్ట్ దేవుని అంటున్నారు, నా బాధల్లో, నా దుఃఖంలో నా తండ్రి నిందను భరిస్తాడు. ఆయన చూడట్లేడా? గ్రహిస్తలేడా? చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. కానీ మన దేవుడు నిందకు ఆస్పదంగా ఎప్పుడు వచ్చు. నీ విషయంలో, నా విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ గ్రహించలేని వారు మానవులు అది నిజమా, అవునా, నిజమా అని బ్రతుకుతూ ఉన్నారు. వారు నడిచిన చీకట్లోనే వారిలో వెళ్తున్నారు. కానీ సత్యమైన మార్గంలో నడిచారని నమ్మట్లేదు. మన క్రైస్తవులుగా ఎరిగి ఉండుట దేవుని గొప్ప భాగ్యం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన ప్రార్థించుకో. కళ్ళు మూసుకో. పరిశుద్ధ విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా
నాయన రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచావు. ప్రభా నీ వాక్యంలో సెలవించిన రీతిగా ప్రభా ఎంతకాలం నువ్వు ఉగ్ర రూపం దాల్చకుండా ఉంటావు, ఎంతకాలం అని చెప్పబడకుండా కేవలం నువ్వు ఉచితమైన కృప చేత మమ్మల్ని నీ కాపుదల భద్రతలో ఉంచుకున్నావు. ప్రభా మేము ఎక్కడైనా గౌరవపరిస్తే అవమానపరిస్తే క్షమించమని ప్రార్థిస్తున్నాను. అయా మా రక్షములందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. చీకట్లో బ్రతుకున్నవారు అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు నేను ఎరగలేదు ప్రభా, నేను ఎరిగి తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. వారు మనోనేత్రాలు వెలిగించండి. చీకట్లోనే వెళుతున్నారు ప్రభా, ఒక్కసారైనా వారిని దర్శించలేవా ప్రభా, వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా రక్షణలో అందరూ సంపూర్ణంగా రక్షింపబడి కొన్ని కృప దయచేయండి. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను దేవా. నాన్న మరి సండే బండి ప్రేయర్ చేయించట్లో సహాయపడండి. అది ఇది మొదలుకొని తన జీవితంలో మహిమకరంగా వాడబడటకు దీవించబడుకో. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. వందనాలు చెల్లించు. ఆయుష్ను పొడిగిస్తూ మా ఆరోగ్యాన్ని ఇస్తూ మమ్మల్ని నీ కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు చేసిన మీరు గొప్ప వీరికి స్తుతిస్తున్నాను అయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎనిమిదిగా బిడ్డలు ఈరోజు వాళ్ళ రక్త సంబంధం మ్యారేజ్ కానీ వెళ్ళారు. కాపుదల భద్రత తిరిగి వచ్చిన కృపలో భద్రపరచుకో. రాని అత్త మామ ఆడపడుచుల వారి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. పిల్లల్ని జ్ఞాపకం శోధన కీడపాడి బిడ్డల్ని కాపాడండి ప్రభా. నాయన తమ్ముని నన్ను జ్ఞాపకం చేసుకో. ఎన్టీపీటీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు వందనాలు. మరి October 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేయటకు డిస్టర్బెన్స్ ఉండకుండా క్లియర్ అవుటకు కృప దయచేయండి. ప్రైవేట్ జాబ్ సెలెక్ట్ అవుటకు చదువుకునే వాతావరణాన్ని కల్పించండి ప్రభా. నేను కూడా ఫర్దర్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ దీవెనలు సిద్ధపరచండి. తోడుగా మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తంలో ఉన్న వారిని ఇంటికి నడిపించండి ప్రభా. దీవించి శక్తి కుతంత్రాలై క్రిస్మస్ జనవరి 1 కోసం నేను క్రిస్మస్లో మా ఇంట్లో స్తుతి కలిగి ఉంటకు నా ఇల్లు పెయింటింగ్ పవిత్రపరచుకుంటూ మా హృదయాలు కూడా పవిత్రపరచబడటకు దీవించండి అయా. ఇంట్లో స్తుతి కలిగి ఉండాలి. మరి నరక సముల్ని బంధువుల్ని పిలిపించుటకు అయా, నీ ఆతిథ్యం స్వీకరించుటకు కృప దయచేయండి. ఇలా నీ ప్రతిదీ నీ కృపగల హస్తంలో కప్పు చెప్పుకుంటా ఈరోజు సమయం అంతా దీవించి ఆశ్రయించ తోడుగా ఉండవు. నీకు చల్లని చూపు కాపుదల భద్రత మాకు ఉంచమని కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసునా సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాది క్రియల అనంతం నాశనమగునుగా.